మన జీవితాలు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, మన కుటుంబాలు, మన యొక్క స్థితిలు ఉండాలి అంటే ఎవరి పనులు వారు ఖచ్చితంగా చేయాల్సిందే. ఎవరి పనులు వారు ఖచ్చితంగా చేయాల్సిందే. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ఒక 3 మాటలు, ఒక 3 వాక్యాలు చదువుకుని మనం ప్రసంగంలోకి వెళ్దాం. ఇక్కడ అంటాడు ఆయన 7వ అధ్యాయము 24వ వచనంలో, కాబట్టి నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండెను. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది బండ మీద వేయబడును గనుక అది పడలేదు. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకునే బుద్ధిహీనుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడది కూలబడిను, దాని పాటు గొప్పదని చెప్పాను. ఇక్కడ ఖచ్చితంగా దేవుడు తన క్రియలతో మనకు చెబుతూ ఉన్న మాట ఏంటంటే, ఆశీర్వాదకరమైన కుటుంబం మన యొక్క జీవితాల్లో ఉండాలంటే ఒక కుటుంబం అంటే మనం ఏమనుకుంటాం? భార్యాభర్తలు, పిల్లలు, ఇది మనకి తెలిసిన కుటుంబం. కానీ దేవుడు చెబుతున్నాడు, యజమానుడు, చక్కబెట్టేవారు, పిల్లలు, దేవుడు, ప్రార్థన, ఇది కుటుంబం. యాక్చువల్గా ఇది నేను మీకు వాక్యంలోనే చూపిస్తున్నాను. అంటే ఈరోజు ఈ మాటలు మీకు చెప్పడానికి ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే మొదలు పెట్టేది బాగా ఉంటే ముగించేది కూడా చాలా బాగుంటుంది మన జీవితాల్లో. దేవుడు క్రియలతో మొదలుపెట్టే సంవత్సరంగా ఈ సంవత్సరం ఉంటే, దేవుడు ఆశీర్వాదాలతో ముగించబడే సంవత్సరంగా ఈ సంవత్సరం మనకి నియమించబడుతుంది. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ యొక్క ఆశీర్వాద కూడికలో మనం చేసే విధులు, దేవుడి క్రియల్లో మనం చేసే విధులను మనం ఖచ్చితంగా తీసుకోవాలి. ఎలా తీసుకోవాలి అని నువ్వు అడిగితే, మొట్టమొదటిగా ఒక కుటుంబానికి ఒక నాయకుడు ఉంటాడు. కుటుంబానికి నాయకుడు అంటే ఎవరవచ్చు? తండ్రి లేకపోతే భర్త, వీరిద్దరే. ఈ నాయకుడు ఆధ్యాత్మిక నాయకుడై ఉండాలి. హల్లెలూయా. ఆధ్యాత్మిక అంటే స్పిరిచువల్ లీడర్ అయి ఉండాలి. స్పిరిచువల్ సిస్టంలో ఒక వ్యక్తిగా అతను వెలుగొందాలి. ఎందుకు స్పిరిచువల్ వ్యక్తిగా ఉండాలి అంటే, ఇక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయం 3వ వచనంలో అంటాడు, క్రీస్తు 23వ వచనంలో, క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు, క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. ఇక్కడ ఆధ్యాత్మిక స్థితి అన్నది ఎక్కడి నుంచి వస్తుందంటే, ముందు మైండ్ నుంచి వస్తుంది, హృదయం నుంచి కాదు. ముందు నీ ఆలోచన స్థితి, నువ్వు నాయకుడిగా ఇంట్లో ఉన్నావు, నువ్వు నాయకుడిగా కుటుంబంలో ఉన్నావు, నువ్వు నాయకుడిగా ఉన్నావని నువ్వు గుర్తించాలా. చాలా కుటుంబాల్లో ఎలా ఉంటుందంటే, భర్త చేసే పని భర్త చేయదు, భార్య చేసే పని భార్య, అంటే ఉల్టా ఉంటుంది. అంటే ఆధ్యాత్మిక నాయకుడిగా దేవుడు నీ కుటుంబంలో నీ భర్తనో, నీ తండ్రినో, లేకపోతే నీ కుటుంబంలో ఒక యజమానునో నియమించాడు. ఆ నియమించిన ప్రకారము, దేవుడు ఇచ్చిన క్రియల ప్రకారం అది జరగాలి. అది ఖచ్చితంగా జరగాలి. అందుకే అంటున్నాడు, ఆయన ఏమంటున్నాడంటే, క్రీస్తు ఎవరికి ఇప్పుడు క్రీస్తే శరీరమునకు రక్షకుడు అయినట్టు. దాని ముందు అంటాడు ఆయన, క్రీస్తు సంఘమునకు శిరస్సు అయినలాగున పురుషుడు భార్యకు శిరస్సు అయి ఉన్నాడు. ఇప్పుడు శిరస్సు అంటే, శిరస్సు లేకుండా ఏది కూడా పని చేయదు. మన కుటుంబంలో శిరస్సు లేకుండా ఏది పని చేయదు. ఆధ్యాత్మిక కుటుంబంగా ఆశీర్వదించబడాలంటే నీ భర్త విలువైన వాడిగా నువ్వు గుర్తించాలి, నీ తండ్రి విలువైన వాడిగా నువ్వు గుర్తించాలి. ఖచ్చితంగా ఏముందలే, చాలా తక్కువగా తీసి పడేస్తాం, ఏముందలే, ఏం కాదులే, ఏం లేదులే అని తీసేస్తాం. ఆధ్యాత్మిక నాయకుడిగా నీ కుటుంబం, ఒకవేళ మీకు ఇంకో డౌట్ రావచ్చు, ఆయన చెప్పినా వినండి, ఆయన చెప్పినా
వినండి, నువ్వు వినేవాడిగా తయారు చేయాలి, నువ్వు వినేవాడిగా ఎదురు చూడాలి. నువ్వు వినే అంత ఓపిక నీకు ఒక భార్యగా కానీ, ఒక తల్లిగా కానీ, లేకపోతే ఒక బిడ్డలుగా నీ యజమాని యొక్క మాట వినే శక్తి నీకు దయచేయనుగాక. అది ఇలాంటి మీటింగ్స్ అన్ని మనం ఎందుకు పెట్టుకుంటాం? ఈ ఆశీర్వాదం అంటే ఏంటి? యాక్చువల్గా ఆశీర్వాదం అంటే దేవుడి దగ్గర నుంచి వచ్చే మహాకృప. దాన్ని బట్టి మనం వర్ధిల్లే గొప్ప ఆలోచన. మన జీవితాల్లో వర్ధిల్లాలి అంటే ఖచ్చితంగా యజమాని మాట మనం తప్పకూడదు. శిరస్సై ఉన్న యజమాని యొక్క క్రియలను మనం గొప్పగా. చాలామంది ఉంటారు. నిన్న మీటింగ్కి వెళ్ళాను మేము, వెస్ట్ గోదావరి. అక్కడ చర్చిలో అన్ని బాగా పాటలు పాడద్దండి. మా వైఫ్ చాలా శక్తివంతంగా ఉంటుందండి, ఇంట్లో నా మీద పడిపోద్దండి. ఏంటంటే చర్చిలో నీకు శిరస్సులో వ్యవహరిస్తున్నావు, ఇంట్లో ఆడి శిరస్సు అట్టుకుని ఆగెత్తున్నావు. చర్చిలో లేకపోతే దేవుడి దగ్గర బస్సులోకి నువ్వు చాలా గొప్పగా ఉంటూ ఉన్నావు, ఆధ్యాత్మిక జీవితం నీ శరీరానుసారమైన ఇంట్లో జీవితం వస్తువులకు నువ్వు ఏమైపోతున్నావు? దగ్గర చచ్చిపోడేస్తున్నావు. మన క్రైస్తవ జీవితంలో అలా ఎప్పుడు ఉండడానికి వీల్లేదు. అంటే ఇక్కడ అంటాడు ఆయన, క్రీస్తు సంఘమునకు శిరస్సైన లాగున. అంటే ఏ సంఘమైనా క్రీస్తే మొట్టమొదటి క్రియ. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఏ కుటుంబమైనా, ఒకవేళ నీ భర్త యజమాని అయితే భర్తే శిరస్సు, నీ యొక్క తండ్రి యజమాని అయితే నీ తండ్రే శిరస్సు. నీ కుటుంబంలో ఎవరు యజమానుడిగా ఉండాలో ఆ దేవుడు నిర్ణయించాడు. దాన్ని తీసివేసే అర్హత కానీ హక్కు కానీ నీకు లేదు. అందుకే ఒక తల్లిగా ఒక తండ్రిగా ఉన్న కుటుంబాలు యజమానిని ప్రేమిస్తే ఆ యజమానుడు ఆత్మీయతతో వర్ధిల్లుతాడు అని నేను చెబుతున్నాను. అందుకే ఆశీర్వాదం కావాలంటే, నువ్వు ఆశీర్వాదం కావాలంటే పైకి చూసి ప్రభువా ప్రభువా ప్రభు అంటే నీ దగ్గరికి రావు. ముందు నీ అన్నీ సరి చేసుకోమన్నాడు దేవుడు. ఏమన్నాడు? శరీరానికి ఆయన ఏమంటున్నాడు చూడండి, శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. అంటే శరీరంలో ఉన్న నీ ప్రతి ఆలోచన ఆధ్యాత్మికంగా వెళ్ళినప్పుడే ఆ దేవుడు నీతో ఉంటాడు, ఆ దేవుడు నీతో ఉంటాడు. అందుకే మనము ఎవరమైనా సరే, ఎలా ఉన్నా సరే, ఎలాంటి ఆలోచనలు వచ్చినా సరే, ఎలాంటి విపత్కరమైన పరిస్థితులు వచ్చినా సరే, మనకు శిరస్సు క్రీస్తు ఎట్లానో భార్యగా తల్లిగా నీ ఇంటికి యజమాని అలానే. ఆయనకిచ్చే విలువ చాలా శక్తివంతంగా ఇవ్వాలి. ఆయన విలువ ఆయనదే. చాలామంది భర్తలు ఆయనదేం లేదండి, అంతా నాదే, ఆయనదేం లేదా, ఆయన లేకపోతే నువ్వు లేవు, ఆయన లేకపోతే అసలు నీ అడ్రస్సే ఉండదు. అంటే ఇది ఎందుకు నేను చెప్పి మీకు కొద్ది బాధ అనిపించవచ్చు ఇవి, కానీ ఇవి నిజాలు. దేవుడి మాటలు ఎప్పుడు నిజాలుగానే ఉంటాయి. దేవుడి మాటలు ఎప్పుడు మనల్ని బాధ పెట్టి మనల్ని కట్టబడేగా ఉంటాయి. హల్లెలూయా. దేవుడి మాట మనం తీసుకుని అది మనల్ని బాధాకరంగా ఉంచితే అవి మనల్ని కట్టబడేలా నియమించబడతాయి. ఆశీర్వాదంగా నువ్వు ఉండాలంటే మొట్టమొదటిగా ఒక ఆధ్యాత్మిక నాయకుడిగా నీ భర్త కానీ నీ తండ్రి కానీ ఉండాల్సిందే. ఇప్పుడు నా కుటుంబంలో నేను ఒక భర్త, యజమానికి తెలియకపోతే నువ్వు క్రీస్తుని అడిగితే యజమానికి జ్ఞానం ఇస్తాడు. అలాంటి అడిగే జ్ఞానం మనం తీసుకోవాలా. అబ్రాహాముకి సారాకి చెప్పలేదు దేవుడు. ఏమని? అమ్మా నువ్వు అక్కడి నుంచి లేచి నేను చూపించబోయే దేశానికి ఏమైనా సారమ్మకి చెప్పాడా? చెప్పలే. ఎవరికి చెప్పాడు? అబ్రాహాముకి చెప్పాడు. ఎందుకు అబ్రాహాముకి చెప్పాడంటే అబ్రాహాముని యజమానిగా నియమించాడు దేవుడు. అందుకే ప్రతిసారి వాగ్దానం అబ్రాహాముకే ఇచ్చాడు. కానీ వినలేనప్పుడు అప్పుడు సారాకు చెప్తాడు, ఇదిగో ఏదైతే నేను ఇచ్చానో అది నువ్వు ఏదనుకుంటున్నావు అది కాదు, నేను ఇచ్చేది నేను స్థిరపరచబోతూ ఉన్నాను. అందుకే తేలిగ్గా ఎప్పుడు ఎవరినే సారా అబ్రాహాముని తేలిగ్గా తీసుకుంది. చాలా చోట్ల తీసుకుందాడు. చాలా చోట్ల తీసుకునే ఆవిడ అబ్రహాం గారిని తప్పుదోవా పట్టించింది. మళ్ళా దేవుడు అంటాడు, ఇదిగో నేను నీకు నియమించిన వాగ్దానం నీ చేతికి వచ్చి ఉన్నది. అందుకే మన కుటుంబాల్లో ఒకవేళ అలాంటి ఆలోచన మీకుంటే ప్రార్థన చేసుకుని, ప్రభువా ఆశీర్వాద క్రియలు మా కుటుంబంలో ఉండాలంటే నా భర్తను భర్తగా గౌరవించే శక్తి నాకు,
నా తండ్రిని తండ్రిగా గౌరవించే శక్తి నాకు, నా యజమానిలా గౌరవించే శక్తి నాకు దయచేయి అని ప్రార్థన చేస్తే అట్టి హృదయం దేవుడు నీకు ఇస్తాడు. నువ్వు అనుకుంటే వచ్చే హృదయం అది నిలబడదు. దేవుడిని అడిగితే వచ్చే హృదయమే నిలబడుతుంది. దేవుణ్ణి అడగాల మనం. ఆ హృదయం చాలా శక్తివంతంగా ఉంటుంది. ఆ హృదయం ఎవరు కూడా కదల్చలేని విధంగా ఉంటుంది. అట్టి హృదయము దేవుడు నీకు దయచేయను గాక. ఇక్కడ ద్వితీయోపదేశకాండంలో ఇంకొక మాట ఉంటుంది, 4వ అధ్యాయము 9వ వచనంలో. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము అయితే నీవు జాగ్రత్త పడుము, నువ్వు కనులారా చూచిన వాటిని మరవక వినున్నట్లు అవి నీ జీవిత కాలమంతయు నీ హృదయంలో నుండి తొలగిపోకుండా నట్లును నీ మనస్సును బహుజాగ్రత్తగా కాపాడుకును. నీ కుమారులకును మళ్ళీ చెప్తున్నాడు, నీ కుమారుల కుమారులకును వాటిని నేర్పి. చాలండి, చాలు. అంటే యజమానికి చెప్తున్నాడు దేవుడు ఏమనంటే, జాగ్రత్తగా ఉండుము, బహుజాగ్రత్తగా ఉండుము. నువ్వు ఏదైతే వింటున్నావో నీ కుమారులకు ఆశీర్వాదం అట నీ దగ్గర వచ్చి ఆగిపోదో, తరతరములుగా ఉంటుంది. హల్లెలూయా. అందుకే అబ్రహాము యొక్క కొడుకుని ఆశీర్వదించాడు. ఎవరు? దేవుడు ఆశీర్వదించి అంటాడు, నీ తరతరములు ఫలించి అభివృద్ధి చెందే కృప నీకు నేను ఇస్తున్నాను అంటాడు. అందుకే ఇక్కడ చెప్తున్నాడు, ఖచ్చితంగా కుమారులకు జాగ్రత్తగా బహుజాగ్రత్తగా దేవుడి క్రియలు పట్టుకుంటే వాళ్ళు ఆశీర్వదించబడతారు. ఎప్పుడైతే మనం చూడండి, తండ్రి ఎలా చేస్తే కొడుకు అలాగే చేస్తాడు. కుటుంబంలో తండ్రి ఎలా ప్రవర్తిస్తే కొడుకు అలా ప్రవర్తిస్తాడు. కొడుకు ఖచ్చితంగా అలాగా ఉంటాడు. తండ్రి అనుకుంటాడు బయటికి వెళ్ళి సిగరెట్లు లాగేస్తున్నాడని, ఎప్పుడో చూస్తాడు వీడు ఆ పడేసిన మొక్క వీళ్ళు పండించేస్తూ ఉంటాడు. నేను చాలా మంది చూస్తాను అలాగే. అరే మీ బాబులా చేస్తున్నారు అంటది అప్పుడప్పుడు వాళ్ళ అమ్మ వాడిని. ఎందుకంటే అతను కనిపించే రియల్ హీరో అతనే. కొడుకు ఏ కొడుకైనా తండ్రి రియల్ హీరో. అందుకే అంటున్నాడు ఏమనంటే, నీ కుమారులకు ఏం చేయమంటున్నాడో వాటిని వాళ్ళని ఎడ్యుకేట్ చేయమంట, లెర్న్ వాళ్ళు నేర్చుకునే తత్వాన్ని ఇమ్మంటున్నాడు దేవుడు. అందుకే మీ పిల్లలకు పెళ్ళిళ్ళు అయితే మీ యొక్క అల్లుడు గారు ఉంటే ఆ అల్లుడు గారి విషయంలో మీ యొక్క కూతురుకు చెప్పండి ఏమనంటే, అమ్మా ఇది పరిస్థితి, ఇలా ఉండాలి. ఒకవేళ నీ కొడుకు ఉంటే నీ కొడుకు చెప్పండి ఏమనంటే, ఆధ్యాత్మిక నాయకుడిగా నువ్వు ఉండాలంటే, నీ తరతరములు బాగుండాలంటే యేసుక్రీస్తు యొక్క ఆశీర్వాదం నీకు ఖచ్చితంగా ఉండాలి, నీకు ఇచ్చే విలువ నీకు ఇవ్వాలి అంటాడు ఆయన. ఎవరి విలువలకు ఇచ్చాను ఈ లోకంలో నేను, కానీ మీ విలువను మీరు పాడు చేసుకుని ఉన్నారు. దేవుడికి మన మీద ఎందుకంటేనండి కోపం, మన విలువను మనం తగ్గించేసుకుంటున్నాం. ఆయన మనకి ఏ విలువ ఇచ్చాడో తెలుసా? మనకి ఏ విలువ ఇచ్చాడు? తన రక్తంతో కొనే విలువ ఇచ్చాడు. మనకి ఏ విలువ ఇచ్చాడు? తన ప్రాణాన్ని క్రయధనముగా, మన కొరకు క్రయధనముగా ఇచ్చేసి విలువ ఇచ్చాడు. చూడండి, ప్రామిసరీ నోట్ల మధ్యలో మనకి అప్పు కావాలనుకోండి, మనకు బాగా తెలిసి బాగా డబ్బులు ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? సంతకం పెడతారు. అంటే ఏంటి? అరే వీడు ఇవ్వకపోతే నేను ఇస్తాను. యేసుక్రీస్తు వారు ఏం చేశారు తెలుసా? మనం పుట్టక ముందే మన పిల్లలు కానీ మన తల్లులు కానీ మన తండ్రులు పుట్టక మునిపే మన కొరకు ఏం రాసిచ్చాడు? ఆయన ప్రామిసరీ నోట్ రాసిచ్చాడు. ఏంటో తెలుసా? ఇదిగో పుట్టబోయే బిడ్డలకు కూడా నేను హామీ. హల్లెలూయా. అలాంటి హామీ ఇచ్చిన దేవుడు మనకి ఈరోజు ఒక మాట చెప్తున్నాడు. ఏంటంటే, నీ భర్తని భర్తగా, తండ్రిని తండ్రిగా, యజమానిగా చూస్తే, నీ కుమారులుగా నువ్వు నేర్పితే నీ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఎవరి పని వాళ్ళు చేస్తే అది ఆశీర్వాదకరం. ఇంకో మాట ఉంటుంది కొలస్సీలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయము 21వ వచనంలో ఇంకొక మాట చూద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక, దాసులారా మనిషి చదవమ్మా. కంటికి 3వ అధ్యాయం 21వ వచనం అమ్మ. 21. తండ్రులారా మీ పిల్లల మనస్సు కృంగకుండానట్లు వారికి కోపము పుట్టింపకుడి. యజమానిగా ఉన్న వాళ్ళకి ఇక్కడ ఇంకో హెచ్చరిక చెప్తాను నేను. అంటే యజమాని
యజమాని డిస్టర్బ్ అయితే కుటుంబం అంతా డిస్టర్బ్ అయిపోతుంది. ఎవరో యజమాని డిస్టర్బ్ అయితే కుటుంబం. యేసుక్రీస్తు వారట ఈ శిష్యులందరికీ లీడరు, అంటే యజమానిగా ఉన్నాడు. ఆయన ఎప్పుడు భయపడిపోలేదు, ఆయన ఎప్పుడు వెనక్కి వెళ్ళిపోలేదు. ఎందుకో తెలుసా? ఆయన ఒకవేళ ఏ విధంగా సోలిపోయినా శిష్యులందరూ వెళ్ళిపోతారు, ఉండరు, ఆయనతో పాటు ఉండరు. అందుకే ఆయన ఏకాంతముగా పోయి చెమట చుక్కలు ఏమైనాయి అంటే ఆయనకి ఏమైనాయి? రక్తపు బిందువులు అయిపోయినాయి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు నేను మీకు చెప్పేది ఏంటంటే, తండ్రులారా మీ పిల్లల మనస్సును కృంగకుండనట్లు వారికి కోపము పుట్టించకుడి. కృంగడం వేరు, కోపం పుట్టించడం వేరు. అంటే నీ బాధలు ఏవి నీ పిల్లలకు చెప్పొద్దని అంటారు, కానీ చెప్పాలి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. మా పిల్లలకి మేమేమి చెప్పకుండా పెంచుతామండి. ఏం పెంచుతావు? చెప్పాలా, చెప్పాలి. నువ్వు దేవుడి క్రియ చెప్పాలా, నీ నడక చెప్పాలా, నువ్వు ఎలా ఎదిగావో చెప్పాలా, నీ యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయో నీ బిడ్డలకు ఖచ్చితంగా చెప్పాలి. నా బాధలు వాళ్ళకెందుకులేండి, చాలా అనే మాట ఏంటంటే నా బాధలు వాళ్ళకెందుకు కాదు, వాళ్ళకి కావాలి. నువ్వు ఎప్పుడైతే నీ బాధలు, నీ కష్టాలు, నీ కన్నీళ్ళు నీ బిడ్డలకు చెప్పావో అప్పుడు వాళ్ళు కోపము పుట్టింపని బిడ్డలుగా ఉంటారు. వారికి అన్నీ అర్థమవుతాయి, వారికి అన్నీ తెలుస్తాయి, వారికి అన్నీ కూడా దేవుడి క్రియల ప్రకారం వెళ్ళాలనే ఆలోచన వచ్చే విధంగా ఉంటుంది. అందుకే ఆధ్యాత్మిక నాయకుడు ప్రేమనిస్తాడు, ఆధ్యాత్మిక నాయకుడు యజమాని క్రియలు నెరవేరుస్తాడు, ఆధ్యాత్మిక నాయకుడు కుటుంబ కష్ట సుఖాలను చూస్తాడు, ఆధ్యాత్మిక నాయకుడు ప్రత్యేకించి దేవుడి క్రియల్లో ఉంటాడు. అలాంటి ఆధ్యాత్మిక నాయకుడిగా ఒకవేళ నీ భర్త అయితే నీ భర్త ఉండునుగాక, ఒకవేళ నీ తండ్రి అయితే నీ తండ్రి ఉండునుగాక, ఒకవేళ నీ కుటుంబంలో ఎవరైతే పెద్ద ఉన్నారో ఒకవేళ నువ్వైతే నీకు ఆ క్రియలు దేవుడు ఇచ్చునుగాక. ఇది మొట్టమొదటి మాట. రెండో మాట, నాయకుడు కదా, నాయకుడు అన్నీ ఇస్తాడు కదా, చక్కబెట్టేది ఎవరో? తల్లి భార్య అన్నీ చక్కబెట్టేది ఆవిడే. ఇప్పుడు కూరగాయలు పట్టుకొస్తాడు ఆయన, బయటికి వెళ్ళి కూరగాయలు కూడా ఆయనే కొయ్యాలంట. ఆ వంట చేయడం, మిగిలిన అన్నీ చక్కబెట్టడం. తెచ్చిన నేనైతే ఎలా చేస్తానంటే కూరగాయలు పట్టుకొచ్చి ఇదిగోమ్మా తీసుకో అంటారు, అలా లోపలెట్టే అందనుకో. అలా ఉండదు. తీసుకొచ్చిన వెంటనే అక్కడ గుమ్మలో పెట్టిన వెంటనే ఆవిడ తీసుకెళ్ళి ఏం చేద్దాం, వాటిని సర్దుతుంది. ఫస్ట్ ఫ్రిడ్జ్లో పెట్టి ఫ్రిడ్జ్లో, బయట పెట్టి బయట, కూరకు వండాల్సిన కూరలో కవర్లు ఏమైనా ఉంటాయి అన్ని తీసి పక్కన పెట్టడం, ఇన్ని చేస్తుంది. రెండో మాట ఏంటంటే మీకు చెప్పేది, నేను శ్రేష్టమైన పాత్రగా తల్లి ఉండాలా, భార్య ఉండాలా? శ్రేష్టమైన పాత్రగా ఉండాలా. మురుకు పట్టేసిన పాత్ర కాదు, చిల్లడిపోయిన పాత్ర కాదు, సొట్ల పడిపోయిన పాత్ర కాదు, శ్రేష్టమైన పాత్రగా తల్లి భార్య ఉండాలి. ఖచ్చితంగా నువ్వు ఒక తల్లి అయితే శ్రేష్టమైన పాత్రగా ఉండాలా, నువ్వు ఒక భార్య అయితే శ్రేష్టమైన పాత్రగా ఉండాలా. శ్రేష్టమైన పాత్ర చెడును దగ్గరికి తీసుకోదు. అందుకే అదే ఎఫెసీయుల పత్రికలో అంటాడు ఆయన 22 వచనం, స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండండి. కానీ స్త్రీలు అంటే చెప్తే కొద్దిగా ఇబ్బంది ఉన్నా చెప్తున్నాను, స్త్రీలు రిమోట్లకు లోబడి ఉంటారు. ఏ రిమోట్ అంటే అన్నం మేము తక్కువ మంది ఉన్నామండి అంటే ఒకవేళ లోబడి ఉంటే మీకు, లేకపోతే గోడలకే. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అంటే ప్రభు వలె ఎవరికి లోబడి ఉండాలి? యేసుక్రీస్తు వారు ఏమనేవారు తెలుసా? నువ్వు నా మాటకు లోబడి ఉండు. ఎవరు శిష్యులు అంటారు, ఇదిగో అది అవదయా అంటాడు. అవదంటే నువ్వు ఎవరికి చెప్తున్నావు? అందుకే నీకు అల్ప విశ్వాసం ఉంది, నువ్వు నాకు లోబడి. ఈ గాలి, సముద్రం, ఈ చుట్టూ ఎవరికి లోబడి ఉన్నాయి? దేవునికే లోబడి ఉన్నాయి. అలానే ఒక భర్త మాటకు భార్య ఖచ్చితంగా లోబడి ఉండాలి. ఒక తల్లి తండ్రి మాటకు ఖచ్చితంగా లోబడి ఉండాలి. కుటుంబంలో చాలా గొప్ప విషయం ఇది. అంటే కుటుంబం కట్టబడాలంటే స్త్రీ వల్లే కట్టబడుతుంది, కుటుంబం పాడవాలంటే స్త్రీ వల్లే పాడవుతుంది. ఖచ్చితంగా చెప్తాను నేను. ఎలా అంటే ఇస్సాకు భార్య రెబ్కా చాలా బాగా ఇద్దరు కొడుకుల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంది. వాళ్ళిద్దరి మధ్యన కలహం తెచ్చింది ఎవరు తెచ్చింది? రెబ్కమ్మే. ఏమని అన్నయ్య గండి బాగా చూసేస్తాడు, నేను బాగా చూడట్లేదు రే,
అరే మీరిద్దరు, అరే నువ్వు ఆడికిలా నువ్వు మొత్తం తొడిగేసి వెళ్ళిపోతాం అని వీరిద్దరికి ఎప్పుడు కూడా ఈ ప్రపంచ యుద్ధాలకు కారణం నేనేమంటానంటే ఎవరు పెట్టిన చిచ్చు? రెబ్కమ్మే పెట్టింది. ఆ యెదోమీయులకు, ఈ ఇశ్రాయేలులకు, ఆ యెదోమీ జాతికి, ఈ ఇశ్రాయేల్ జాతికి, ఆ ఇరాన్కి, ఈ యొక్క మిగిలిన దేశాలకి గొడవలు ఏంటంటే ఇప్పటికీ అదే దరిద్రం. అలా విశ్వాసపు క్రియలు చేసే పాత్రగా, గొప్ప శ్రేష్టమైన పాత్రగా బిడ్డల యందు, భర్త యందు, కుటుంబమందు ఒక తల్లిగా, ఒక భార్యగా అట్టి క్రియలు దేవుడు నీకు ఇచ్చునుగాక. ఇక్కడే 24వ వచనంలో ఇంకో మాట అంటాడు, సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలో తమ పురుషులకు లోబడి ఉండడం అంటే ఏయ్ నుంచో అంటే నుంచోవడం కాదు, ఏయ్ కూర్చో అంటే కూర్చో. ప్రేమ లోబడే తత్వాన్ని ఇస్తుంది. లోబడే తత్వం. యేసుక్రీస్తు వారు ఎక్కడికి వెళ్ళా ఆయన మాటలతో ప్రేమిస్తే అవతల నుంచి లోబడే తత్వం వచ్చేది. జక్కయ్యకి ప్రేమ ఇచ్చాడు ఆయన. జక్కయ్య లోబడి దిగాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. శానాదీయుల సమూహానికి కూడా ప్రేమ ఇచ్చాడు ఆయన. ఎలాగో తెలుసా? మీరు పారిపోండి అన్నాడు, మీకు వదిలిపోండి అన్నాడు. అవి అడుగుతా ఏమనంటే, అయ్యా దీంట్లోంచి కాదు, సరే అయితే అలాగే పొండి అంటాడు. అక్కడ చావు తప్పలా, ఇక్కడ చావు తప్పలేదు వాటికి. అంటే లోపడడంలోనే ప్రేమ ఉంటుంది. అంటే నేను చెప్తాను, ఈ యొక్క శ్రేష్టమైన పాత్రగా ఉండే తల్లి కానీ, శ్రేష్టమైన పాత్రగా ఉండే భార్య కానీ లోబడే క్రియల్లో ఉండాలి. పిల్లలకి లోబడి ఉండాలి తల్లి, భర్తకి లోబడి ఉండాలా భార్య. కుటుంబంలో లోబడే తత్వము, ప్రేమ కలిగే తత్వం లేకపోతే ఆ కుటుంబాలు ఎప్పటికీ నిలబడవు. నేను ఖచ్చితంగా చెప్తాను, నిలబడవు. లోబడే తత్వం లేని వ్యక్తులు ఎప్పటికైనా కక్షదారులుగానే మిగిలిపోతారు, ఎప్పటికైనాను శత్రువులుగానే మిగిలిపోతారు. ఒక ఆవిడ అంటుంది మొన్న నన్ను వచ్చి, అన్నా పెళ్లి చేసుకుని 30 ఏళ్ళు అయిందన్న, శాంతి సమాధానాలు లేవట, పిల్లలు పుట్టారట, ఉద్యోగాలు చేసుకుంటున్నామట, కానీ ఏం లేదట. ఎందుకు లేదు? లోబడే తత్వం లేకపోతే శాంతి సమాధానాలు ఏమీ ఉండవండి. లోబడే క్రియలు ఉండాలా. భార్య ఇష్టాలను భర్త గౌరవించాలా, భర్త ఇష్టాలను భార్య గౌరవించాలా, బిడ్డల ఇష్టాలను తల్లిదండ్రులు గౌరవించాలి, తల్లిదండ్రుల ఇష్టాలను బిడ్డలు గౌరవించాలి. అందుకే ఇది ఈ ఆశీర్వాద కూడికలో మీకు చెప్పేది ఏంటంటే, దీవెనకరమైన కుటుంబంగా నువ్వు ఆశీర్వాదానికి వారసురాలుగా ఉండాలంటే నీ యజమాని యొక్క క్రియలు దేంట్లో ఉండాలా? స్పిరిచువల్ థింగ్లో ఉండాలా. హల్లెలూయా. రెండవది, నీ యొక్క క్రియలు అంటే ఒక భార్యగా, ఒక తల్లిగా శ్రేష్టమైన పాత్రగా ఉండాలి. తల్లితోటి ఎక్కువ పిల్లలు ఉంటారండి, తల్లితోటే ఉంటారు పిల్లలు. అందుకని నువ్వు ఎలాంటి మాటలు మాట్లాడితే అలాంటి మాటలు వస్తాయి నీ పిల్లలకి. నువ్వు ఎలాంటి మాటలు మాట్లాడితే, అబద్ధం చెప్పావు ఫోన్లో, వాళ్ళు కూడా ఏమనుకుంటారంటే, ఓహో అలా అబద్ధం చెప్పాలేమో అని నువ్వు మీ అమ్మగారితోటో, నీ భర్తతోటో, ఇంకొకరితో అబద్ధం చెప్తావు. ఆ అమ్మాయిలు టీచర్తో అబద్ధం చెప్పింది, పెద్ద తేడా ఏంలే. వీళ్ళతో అబద్ధం చెప్తావు. నువ్వు అమ్మాయి వెళ్ళి హోంవర్క్ చేసావా? చేసాను టీచర్ అంటారు, చూపించంటే లేదు. స్కూల్కి ఎందుకు రాలేదు అంటే నువ్వేమని చెప్తావు? ఫంక్షన్కి ఎందుకు రాలేదు అన్నావు అనుకో, జ్వరం వచ్చిందని చెప్తావు. అవుతుందే, నీకు ఏదో పని ఉంది. చర్చికి ఎందుకు రాలేదు? జ్వరం వచ్చిందని చెప్తాను, నాకు పని ఉందని చెప్తావు. ఈ అమ్మాయి స్కూల్కి ఎందుకు రాలేదంటే మా అమ్మకు బాగాలేదని చెప్తుంది. నీ మీదే పెద్ద. సో మనం తెలుసుకోవాల్సిన అత్యంత ప్రిసైజ్ క్వాంటిటీ ఏంటంటే, నీ బిడ్డలు దేవుడికి లోబడే తత్వం నీ దగ్గర నుంచే మొదలవుతుంది. అందుకే శ్రేష్టమైన పాత్ర అన్నాను. శ్రేష్టమైన పాత్రలో అన్నం శ్రేష్టంగానే ఉంటుంది. హల్లెలూయా. శ్రేష్టమైన పాత్రలో త్రాగే నీరు శ్రేష్టంగానే ఉంటుంది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అందుకే తల్లి శ్రేష్టంగా ఉంటే కుటుంబం శ్రేష్టంగా ఉంటుంది. భార్య శ్రేష్టంగా ఉంటే భర్త శ్రేష్టంగా ఉంటాడు. అలా కాదు, నా భర్త ఎలా ఉంటాడండి, అతను అలా ఉన్నాడు కాబట్టి నేను ఇలా ఉన్నాను, నిక్కంచేస్తాను, తెక్క కుదిర్చేస్తాను. నిక్కంచడాలో తెక్క కుదిర్చాలో ఉండవు క్రైస్తవంలో. అనగదొక్కువాడు ఆయనే, అణిచి నిన్ను నిర్మించువాడు ఆయనే. యేసుక్రీస్తు వారే. ఎవరైతే గర్వమో, ఎవరైతే అహమో, ఎవరైతే
గొప్ప గొప్పలు చెప్పుకునే స్వభావం ఉందో ఆ స్వభావాలను అణిచే శక్తి దేవుడిస్తాడు. గుర్తుపెట్టుకో. ఉదయకాల సమయంలో ఒక ఆయన మాట్లాడుతూ, ఒక ఆయన, నేను ఒక చర్చు ప్లాన్ అవ్వడానికి వెళ్ళాను ఒక ఇంజనీరింగ్ తీసుకుని. ఆ పాస్టర్ గారు అంటారు, నేను చాలా పెద్ద ప్రసంగికుండండి, మామూలుగా కాదు, నేను మాట్లాడితే దెయ్యాలు పారిపోతాయండి. నిజం, విశ్వాసులు పారిపోకుండా ఉంటే చాలు. దెయ్యాలు నువ్వు మాట్లాడితే పారిపోవో, ఆయన క్రియలు చొప్పున పారిపోతాయి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు నేను బయటకు వచ్చాను ఓ మాట, అయ్యా పిల్లలు ఏం చేస్తారని అడిగాను. ఇద్దరు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్లే. మీరు ఇక్కడికి ఎప్పుడు వచ్చారని అడిగాను. చెయ్యరు గ్రామంలో. ఎప్పుడు వచ్చారండి అని అడిగాను. అంటాడు ఆయన, నేను ఏమీ లేని సమయంలో వచ్చానండి. ఇక్కడ ఏమీ లేని సమయంలో వచ్చాడట. పిల్లలిద్దరికీ లక్ష రూపాయలు శాలరీ అట. ఏమీ లేని సమయంలో మీరు ఎక్కడున్నారండి అని అడిగాను. చర్చి దగ్గర అక్కడ గుడిసెలో ఉండేవాళ్ళు అండి. మరి ఇప్పుడు ఎక్కడున్నారు? అమలాపురం అపార్ట్మెంట్లోకి వెళ్ళిపోయి. సంఘం దగ్గర ఎందుకు ఉండలేకపోతున్నావు? సంఘం దగ్గర ఎందుకు ఉండలేకపోతున్నావు అంటే నీకు డబ్బు వచ్చింది, సాఫిస్టికేటెడ్ థింగ్స్ వచ్చినాయి. డబ్బులు లేనప్పుడు నీకేం కావాలా? సంఘం కావాలా? డబ్బులు లేనప్పుడు నీకు ఆ గుడిసె కావాలా? డబ్బులు లేనప్పుడు నీకు అక్కడికి డబ్బులు వస్తే మంచి మంచం కావాలా? ఏసీ కావాలా? ఏంటి వెస్ట్రన్ టాయిలెట్స్ కావాలా? నీకు అన్నీ కావాలా? అప్పుడు నేను అన్నాను, అయ్యగారు మాట చెప్తాను, మీరు నచ్చితే నాతో మాట్లాడండి, నచ్చకపోతే పక్క తిప్పుకుని వెళ్ళిపోండి. ఏం చేయాలన్నాడు. డబ్బు వచ్చిన వెంటనే గర్వం వస్తుందండి. గర్వం వచ్చిన వెంటనే దేవుడు జబ్బెత్తాడు. జబ్బు వచ్చిన వెంటనే గర్వం తగ్గుద్దండి, తర్వాత డబ్బు కూడా పోద్దండి, దేవుడే మిగులుతాడు. నన్ను దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. డబ్బు వస్తుంది, ఈరోజు నీ దగ్గర ఉంటుంది. ఆ డబ్బుతో పాటు నీకు జబ్బు కూడా, గర్వం కూడా వస్తే కొన్ని దినాల్లోనే, చాలా తక్కువ దినాల్లో దాంతోపాటు జబ్బు కూడా వస్తుంది. ఎలాగో చెప్తా. డబ్బు వస్తే రిలాక్స్ అయిపోతావు, నువ్వు నడవలేవు. ఇంతకు ముందులో ఒక మాట గుర్తుపెట్టుకోండి, ఇది మీకు కావాల్సిన మాటే. శ్రేష్టమైన పాత్రగా, ఒక తల్లిగా, ఒక భార్యగా నువ్వు ఉండాలంటే నీలో ఉన్న ప్రతి గర్వపు క్రియ, నీలో ఉన్న ప్రతి అహంకారపు క్రియ, నీలో అడ్జాయింట్ అయ్యే ప్రతిక్రియ యేసుక్రీస్తు నామములో విడుదలగును గాక. ఒక భార్యగా నువ్వు చాలా శ్రేష్టంగా ఉంటే నీ బిడ్డలు శ్రేష్టంగా ఉంటారు. నువ్వు శ్రేష్టంగా చూస్తే నీ భర్త శ్రేష్టంగా ఉంటాడు. నువ్వు శ్రేష్టంగా ఉంటే నీ తల్లిదండ్రులు శ్రేష్టంగా ఉంటారు. నువ్వు శ్రేష్టంగా ఉంటే నీ కుటుంబం శ్రేష్టంగా ఉంటుంది, నీ ఇల్లు శ్రేష్టంగా ఉంటుంది, నీ చుట్టూ నీ మాట ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఇల్లు కట్టబడడంలో ఒక స్త్రీ ప్రాముఖ్యత చాలా గొప్పది, చాలా చాలా గొప్పది. యేసుక్రీస్తు నామములో ఆ క్రియలు నీకు ఖచ్చితంగా దేవుడు ఇచ్చునుగాక. చూడండి, మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము మొదటి 4 వచనాలు ఒకసారి చూద్దాం. అటువలే స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండండి, అందువలన వారిలో ఎవరైనాను, ఇది చాలా 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 ఇంపార్టెంట్. అందువలన వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూసి వాక్యము లేకుండానే తమ భార్యలు నడవడి వలన రాబట్టవచ్చును. అంటే ఇక్కడ చిన్న శ్రేష్టమైన పాత్ర ఏం చేస్తుందంటే, ఇంట్లోకే ఇవ్వకుండా ఆత్మీయమైన స్థితిని కూడా మార్చగలిగే శక్తి మీ భర్తకి ఇస్తుంది. చాలామంది అంటారు, ఏమండే నా భర్త వాక్యం ఏంటండి, నా భర్త చర్చికి రాడండి అంటారు. నువ్వు అదే అంటున్నాడు ఆయన. ఏమన్నాడు మాట అంటాడు అక్కడ, ఏమన్నాడు చూడండి. పవిత్ర ప్రవర్తన చూచి, హల్లెలూయా, భర్త భార్య యొక్క కట్టుబాటుని చూసి ఆహ్లాదంగా ఉంటాడు. దేవుడికి స్తోత్రం. నేను భర్తగా చెప్తున్నాను, మా వైఫ్ మంచిగా డ్రెస్ చేసుకుందాం కదా, ఏంటి చాలా బాగున్నావు అంటాను. అలాగే నువ్వు చాలా మంచిగా డ్రెస్ చేసుకున్నారు అనుకోండి, మీ భర్త కూడా ఆ మొహంలో తెలియని గొప్ప ఆనందం కనిపిస్తూ ఉంటుంది. పవిత్ర ప్రవర్తన అంటే దేవుడి యొక్క క్రియలు కలిగిన ప్రవర్తన. ఆ ప్రవర్తన మనలో ఉంటే, నీ భర్త వాక్యానికి ఒకవేళ వ్యతిరేకంగా ఉంటే నీ యొక్క క్రియలను బట్టి మారే కృప దేవుడికి ఇస్తాడు. ఆ క్రియలు మనం ఖచ్చితంగా చూపించాలి. నా భార్యకి ఫస్ట్లో వాక్యం తెలియదు, వాళ్ళంతా వేరే సహవాసం. కానీ ఈ రోజున నేనుండే క్రియలు, నేనుండే ప్రవర్తన, నేనుండే ఈ ప్రసంగాలు, నేనుండే ఈ యొక్క నడవడిక ద్వారా వాక్యము కలిగిన క్రియల్లోకి వచ్చి ఉన్నది. దేవుడికి స్తోత్రం కలుగును గాక.
నీ పవిత్రమైన ప్రవర్తన శ్రేష్టంగానే ఉండాలి. ఎప్పటికైనా శ్రేష్టంగా ఉండే ప్రవర్తన దేవుడి దగ్గర నుంచి వస్తుంది, నీకు నువ్వుగా తీసుకునేది కాదు. ఇంకా కిందకి వెళితే 3వ వచనంలో అంటాడు చూడండి. 3వ వచనం అక్కడే, జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకునుటయు, వస్త్రములు ధరించుకునుటయు, వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక చాలండి. మెయిన్ బాగా అలా ఇబ్బందికరమైన స్థితి ఏంటంటే క్రైస్తవంలో ఆశీర్వాదాలు దూరం అయిపోవటం ఏంటంటే, ఉన్నదేమో బారెడు పిలక, దాని చుట్టూ బోళ్ళు పిలకలు, దాన్ని మళ్ళీ సరి చేసుకోవడానికి ఎక్కడికో వెళ్ళడం, దానివల్ల టైం అంతా గొప్పగా శ్రేష్టంగా ఉండడం తప్పు లేదు, కానీ అంగు ఆర్భాటంలో ఉండడం ఖచ్చితంగా తప్పే, ఖచ్చితంగా తప్పే. రెండో చూడండి, బంగారు నగలు. ఒక చైన్ సరిపోదా? మెల్ల ఎంత లావు ఉండాలట, ఎంత లావు, ఇంత లావు, అడి చెయ్యట్టుకు పట్టిపోతాడు. సరదాగా అలా బండేసుకొచ్చి పీకను కూడా లాక్కెళ్ళిపోతాడు ఈ మధ్య. ఎందుకు అట్రాక్షన్, ఎందుకు? మనకు అదే అంటున్నాడు వాక్యం, క్లియర్గా మనకు చెప్పుద్దండి, క్లియర్గా చెప్పుద్ది. నువ్వు నీ క్రియలను మార్చుకో, శ్రేష్టమైన పాత్రగా నువ్వు ఉండాలంటే నీ అన్ని క్రియలు మార్చుకో, అప్పుడు నీకు ఆశీర్వాదం వస్తుందని వాక్యం చెబుతోంది మనకి. ఇక్కడ ఇంకో మాట ఉంటుంది, ఇక్కడ వస్త్రములు. కొంతమందికి ఓ డ్రెస్ పని చేయదు, నేను ఉండాలా? యాక్చువల్గా మనిషికి 6 జతలు లేదంటే 12 జతలు, కానీ కొంతమందికి ఎన్ని ఉంటాయి తెలుసండి? ఎన్ని ఉంటాయంటే, ఒక డ్రెస్ వేలేస్తే 40 రోజుల తర్వాత వేస్తారు మళ్ళీ. అది అంటే ఎన్ని డ్రెస్సులు ఉన్నట్టు? 39 జతలు ఉన్నాయి నీకు. ఎందుకంటున్నాను? అస్మానం వెళ్ళడం, కొనిసుకోవడం, పెట్టుకోవడం, కొనిసుకోవడం, పెట్టుకోవడం. ఎందుకంటే నేనేమనుకుంటానంటే, అలా కొనేసి పెట్టుకునే చోట నేనేమంటానంటే, షాపింగ్ మాల్లో ఖాళీ లేదు, మన ఇంట్లో పెట్టుకుంటున్నాం అంతే, అందుకని ఆడికి అద్దెకెత్తున్నాం. షాపింగ్ మాల్లో ఖాళీ లేదు, ఆడి ఎక్కువ బట్టలు ఉంటాయిగా, అందుకని మన ఇంట్లో ఖాళీ ఉంటుందిగా, ఖాళీకి పెట్టుకుంటున్నావు. నువ్వు వాడికి ఏమిస్తున్నావు? అద్దె కడుతున్నావు. నువ్వు వేసుకోగా బట్టలే ఎందుకు? వాడుకోలేనిది ఏదైనా సరే దేవుడి నామంలో చెప్తున్న నీకు అనవసరమే. వాడుకునే క్రియ దేవుడు నీకు ఇచ్చునుగాక. అందుకే ఎక్కువ అంటే ఇలా చెప్తున్నాను అన్న, బట్టలు కొనుక్కోవచ్చు, ఎంతవరకు అవసరమో అంతవరకునే, ఎంతవరకు నీకు ఉపయోగమో అంతవరకునే. శ్రేష్టమైన పాత్ర ఏది వృధా పోనివ్వదు. హల్లెలూయా. మీరు చూడండి, ఇంట్లో రే భోజనం చేస్తావా చేయవా? భోజనం చేస్తావా చేయవా? రైస్ పెడుతున్నాను రా, ఎందుకు? నిన్న అలాగే రాత్రి తినలేదు, ఈవేళ తినకపోతే చంపేస్తాను అంటే ఏంటి? గుప్పెడు బియ్యం వేస్ట్ చేయడానికే చూడవు కదా ఒక తల్లిగా, ఒక భార్యగా. మరి ఇంట్లో చాలా వేస్ట్ అయిపోతున్నాయి నీకు, అవి కూడా చూసుకునే కృప దేవుడు నీకు ఇచ్చునుగాక. చూడండి, అన్నం కొద్దిగా మిగిలింది అనుకోండి, లాస్ట్లో ఏమని చేస్తారు తెలుసా? మీ పిల్లలు ఎవరో అరే తినరా, కొద్దమ్మా వేసుకో, తినలేదు అనుకో, ఏం చేస్తావు? ఇలాగి పట్టకపోయినా సరే లోపల పడి ఎందుకు అది చేస్తావంటే, శ్రేష్టమైనది వృధా కాకూడదు. దేవుడి వాక్యం కూడా శ్రేష్టమైనది, దేవుడి క్రియలు కూడా శ్రేష్టమైనవి. దేవుడికి ఉద్యోగం ఇచ్చిన ఉద్యోగం శ్రేష్టమైనది, ఇచ్చిన జీవితం శ్రేష్టమైనది, ఇచ్చిన జీవితం శ్రేష్టమైనది, ఇచ్చిన బిడ్డలు శ్రేష్టమైన వారు, ఇచ్చిన గొప్ప క్రియలు శ్రేష్టమైనవి. శ్రేష్టంగానే ఉండాలి. హల్లెలూయా. శ్రేష్టమైన పాత్ర ఒక తల్లిది, ఒక భార్యది మాత్రమే. వేస్ట్ చేయమాకండి, అది వేస్ట్ చేయమాకండి. నా భార్య ఎక్కడికైనా మీటింగ్కి వెళ్ళి నా అత్త గమ్ముని గారు వంట చేసి చంపేది తినకపోతే పొద్దుటనే మీకే పెడతానంట. అలా పెట్టిన రోజులు తిన్న రోజులు కూడా ఉన్నాయి నేను. ఎందుకంటే వేస్ట్ చేయకూడదండి, వేస్ట్ చేయకూడదు. ఆమ్లెట్ వేసిందాం మా పాపకి, అది ఆమ్లెట్ తినకపోతే కుక్కేస్తుంది నోట్లో. చెప్పి ఎవరేమన్నారు, నేను ఎందుకు వేస్ట్ చేస్తున్నావు అంటే, ఎప్పుడు వేస్ట్ చేసే క్రియ క్రైస్తవులకి ఉండదు. మనం చూడండి, క్రిస్మస్లో జరిగినాయి చాలా, కొన్ని చర్చలు అన్నీ బాగానే చేసుకున్నారు. కొంతమంది ఎక్కువ వండేసి ఏం చేశారు, ఎంతోమంది ప్రశస్తమైన చేతులతో ఇచ్చిన క్రియలు ఈ దేవుడికి స్తోత్రం కలుగును గాక. అందుకే మన ఇంట్లో ఎప్పుడు కూడా విశేషమైన శ్రేష్టమైన పాత్రగా దేవుడు నీ కుటుంబాన్ని నిన్ను నడిపించును గాక. మూడో మాట ఆయన అంటాడు, ఒకటి అయిపోయింది, ఇంకా 2. మొట్టమొదటి మాట, ఆశీర్వాద కుటుంబంగా ఉండాలంటే ఫస్ట్ మాట ఏంటి గుర్తెట్టుకోండి. ఫస్ట్ మాట
ఆధ్యాత్మిక నాయకుడిగా భర్త తండ్రి ఉండాలి. అలా చేయాల్సిన బాధ్యత కింద వారిది. రెండోది, శ్రేష్టమైన పాత్రగా తల్లి భార్య ఉండాలి. మూడోది ఎవరు ఉంటారు ఇంట్లో? బిడ్డలు ఎలా ఉండాలంటే ఆశీర్వాద కారణమయ్యేవారుగా ఉండాలి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. బ్లెస్డ్ చిల్డ్రన్ అంటారు. అందుకే ఎక్కడైనా బ్లెస్డ్ చిల్డ్రన్ అంటే ఎప్పుడూ ఆనందంగా ఉండేవారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అందరితోనూ కలుపుగోలుగా మాట్లాడేవారు. అన్ని క్రియలు మాట విని నడుచుకునేవారు. అందుకంటారు 127వ కీర్తనలో ఒక మాట ఉంటుంది. యవ్వన కాలమందు పుట్టిన కుమారులు కుమార్తెలు ఉంటుంది అక్కడ. కుమారులు బలవంతుని చేతిలో బాణములు వంటి వారు, వారితో తన అమ్ముల పొది నింపుకొనినవాడు ధన్యుడు. అంబుల పొది బయట వాళ్ళు నింపుకోకూడదు. ఎవరు నింపుకోవాలా? తల్లిదండ్రులు నింపుకోవాలా. దేవుడికి స్తోత్రం. అంబుల పొది నీ బిడ్డలు నీకు ఉపయోగపడాలా. ఊరంతా ఉపయోగపడి నీకు ఉపయోగపడితే ఆశీర్వాదకరమా? నీ బిడ్డలు ముందుగా ఎవరికి ఉపయోగపడాలా? నీకు ఉపయోగపడాలంటే నువ్వు శ్రేష్టమైన పాత్రగా ఉంటే నీకు ఉపయోగపడతారు. నువ్వు ఆధ్యాత్మికమైన నాయకుడిగా ఉంటే నీకు ఉపయోగపడతారు నీ బిడ్డలు. అంటే మొట్టమొదటి యజమాని వేసే అడుగు శ్రేష్టమైన పాత్రగా కట్టబడుతుంది. ఈ 2 అడుగులు ఖచ్చితంగా ఉంటే నీ బిడ్డలు ఆశీర్వాదానికి వారసులు అవుతారు. ఆమేన్. ఇప్పుడు నేను ప్రార్థనలకు వచ్చి ప్రార్థనలు చేస్తున్నాను. నా కొడుకు ఎక్కడికి వెళ్ళి భజన చేయడం ఇంకో పని అయిద్దా? వెళ్ళాడు. మన కాలమందు పుట్టిన పిల్లలట బలవంతుని చేతిలో బాణాలు వచ్చేవారట. ఎప్పుడు బాణం అంటే అది నీకు ఉపయోగపడినప్పుడే బాణం. హల్లెలూయా. నీ బిడ్డలు నీకు ఉపయోగపడేలా నువ్వు చేసుకోవాలా. కింద ఇంకో మాట ఉంటుంది. అట్టి వారు సిగ్గుపడగా గుమ్మములో తమ విరోధులతో, విరోధులు అంటే ఎవరో సాతాను సంబంధమైన వారు నీ దగ్గరికి రారు. కొంతమంది బిడ్డలు, చాలామంది బిడ్డలు విరోధులతో సాంగత్యం చేస్తారు. వారితో పాటే బయటకు పోతారు, వారితో పాటే ఎంజాయ్ చేస్తారు, వారితో పాటే ఉంటారు. చర్చికి వస్తారు, చర్చిలో దింపేస్తారు తల్లిదండ్రుల్ని, బయటకు పోతారు. ఏం చేస్తారో తెల్లాడు, బయటికి వెళ్ళిపోయి మళ్ళీ ఫోన్ చేస్తారు కరెక్ట్ టైంకి. అయిపోయిందంట. ఏమైపోయింది? అప్పుడు ఈ తల్లి అనాలి ఏమని? తండ్రి కానీ, అరే నీ పని అయిందా? నువ్వు చర్చికి రాకపోతే నీ పని అయిపోతురోయ్ అని చెప్పాలి అప్పుడప్పుడు తల్లిగాను. చదివే చదువు నువ్వు కట్టే ఫీజు అనుకుంటున్నాడు. కాదో, ఆయన చదివే చదువు నువ్వు కట్టే ఫీజు దేవుని మహాకృప మాత్రమే. గుర్తుపెట్టుకోండి, దేవుడి మహాకృప. నీ బిడ్డలు చదువుకుంటున్నారంటే, నీ బిడ్డలు ఆరోగ్యంగా ఉన్నారంటే, నీ బిడ్డలు అన్ని విషయాల్లో వివేకంగా ఉన్నారంటే, నీ బిడ్డలు అన్ని విషయాల్లో విజ్ఞానంతో వెళ్తున్నారంటే, నీ బిడ్డలు అన్ని విషయాల్లో మహాకృపతో ఉన్నారంటే అది దేవుడి యొక్క దయ మాత్రమే అనుకోవచ్చు. బెస్ట్ స్కూల్లో వేసానండి నేను. బెస్ట్ స్కూల్లో అయితే బెస్ట్ స్టడీ రాదా? గుర్తుంచుకోండి, బెస్ట్ స్కూల్లో వేస్తే బెస్ట్ స్టడీ రాదా? దేవుడి కృప ఉంటే బెస్ట్ స్టడీ వస్తుంది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. వైఎస్ అభిషేక్ రెడ్డి అని వాళ్ళు చచ్చిపోయాడు కుర్రాడు, తెలుసా? 1988లో పుట్టాడు. మా మీద 1 సంవత్సరం చిన్నోడు. ఆ కుర్రాడు కోట్ల ఆస్తి, పైగా బిఫోర్ 28 years ఈజ్ అ డాక్టర్. అట్ ది సేమ్ టైం ఎంఎస్ అట్ పీజీ చేశాడు, సూపర్ స్పెషాలిటీ చేశాడు, హార్ట్లో స్పెషలిస్ట్ అతను. పెళ్ళి అయింది, 2 పిల్లలు. వాళ్ళ ఫ్యామిలీ చాలా పెద్ద ఫ్యామిలీ, క్రైస్తవ కుటుంబమే, మంచి క్రైస్తవ కుటుంబం, వయస్సు ఫ్యామిలీ. ఈరోజు చనిపోయాడు ఆ కుర్రాడు. ఎందుకు చనిపోయాడంటే బ్రెయిన్లో క్లాట్ వచ్చి వరల్డ్ లెవెల్లో బెస్ట్ డాక్టర్ల దగ్గర అందరి దగ్గరికి వెళ్ళాడట. అండ్ ఈజ్ ఎ డాక్టర్ బట్ యూస్లెస్. డబ్బు ఉంది, పరపతి ఉంది, జ్ఞానం ఉంది, అన్నీ ఇచ్చాడు దేవుడు. అక్కడితో ఆ సమయాన్ని ముగింపబడింది. అందుకే చెప్తున్నాను, ఆశీర్వాదం అంటే నీ బిడ్డలు నీ అంబుల పొదిలో నీకు బలవంతంగా ఉండి బలంగా ఇచ్చే కృప దేవుడు నీకు ఇచ్చునుగాక. తల్లికి సాయం చేయటట్టుగానే చుట్టూ ఉన్న వాళ్ళందరికీ సాయం చేస్తారు. ఆ బిడ్డలు ఎందుకు? తండ్రి క్రియలకు సాయం చేయడానికి కానీ చుట్టూ ఉన్న వాళ్ళందరికీ సాయపడే బిడ్డలు ఎందుకు? అందుకే ఇంకో మాట ఉంటుంది సామెతలు 22వ. ఈరోజు నేను చెప్పే ప్రసంగం, ఈరోజు నేను మాట్లాడే మాట నేను క్రీస్తుని తర్వాత తెలుసుకున్నా. నా అమ్మ నేర్పింది, దేవుడికి స్తోత్రం కలుగునుగా. మా అమ్మమ్మ నేర్పింది, మా నాన్నమ్మ, మా తాతయ్య నేర్పాడు. ఎందుకు నేర్పాడు అని నేను చెప్తున్నానంటే ఈ మాట. ఇది ఎందుకు చెప్తున్నానంటే
నీతిని అనుసరించే క్రియలు చేయమని చెప్పారు నాకు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆ నీతి దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత దేవుడి నీతి అయి ఉన్నది. అందుకే ఈరోజు నీ బిడ్డలను నడవలసిన త్రోవ కరెక్ట్గా నేర్పితే వృద్ధుడైనప్పుడు దాని నుంచి వాడు తొలగిపోడు. అందుకే నీ బిడ్డలు ఆశీర్వాదానికి వారసుడుగా ఉండాలి. మళ్ళా చెప్తున్నాను, నీ బిడ్డల్ని సంఘానికి తీసుకురావాలా. నీ బిడ్డలకు బెస్ట్ బైబిల్ కొనివ్వాలా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. బెస్ట్ బైబిల్ అంటే కొత్తదేం కాదు. నువ్వు మంచి వాడికి మంచి నువ్వు వాడికి పుట్టినరోజు చేస్తూ ఉంటావు. ఆ రోజు నువ్వేమిస్తావు, వాడు ఏమడిగితే అది ఇస్తావు. కాదు, రే ఈ సంవత్సరం నీకు నేను అన్నిటికంటే గొప్ప గిఫ్ట్ ఇస్తానని చెప్పి ఏది ఇవ్వాలి, దీని నుంచి ఎప్పుడు తొలగిపోకు అని చెప్పాలి నీ పిల్లలు అని చెప్పాలా. దీని నుంచి తొలగిపోకు, నువ్వు ఇది పట్టుకుని ఉండు, ఇది పట్టుకునే ఉండాలా. చూడు, ఆదివారం వస్తే ఓపెన్ చేయడం కాదు, ప్రతిరోజు ఓపెన్ చేయాలా. హల్లెలూయా. ఆదివారం వస్తే సంఘానికి వెళ్ళాలా. ఎక్కడ చుట్టుపక్కల నీ దగ్గరలో ఎక్కడ సంఘం ఉంటే అక్కడికి వెళ్ళు. రెండు చెప్తాను, చాలా ముఖ్యమైనది, చాలా ముఖ్యం. సరే, భర్తగా భార్యగా, తల్లిగా తండ్రిగా, బిడ్డలుగా అన్నీ చేస్తాం సార్, అన్నీ చేస్తామన్నా. ఇప్పుడు ఏం చేయాలి అని నువ్వు అనుకుంటే ఏం చేస్తావంటే, కుటుంబ బలిపీఠం ఉండాలా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. కుటుంబం అంతా కలిసి దేవుడిని ఆరాధించగలిగే కృప ఉండాలి. అందరూ కూర్చుని దేవుడి మాటలు పంచుకుని దేవుడికి కృతజ్ఞతాస్తుతులు అర్పించాలా ప్రతిరోజు రాత్రికాల సమయంలో. భర్త ఎప్పుడు వస్తారో తెలియదు, భార్య ఎప్పుడు పడుకుంటారో తెలుసు, పిల్లలు ఎప్పుడు వస్తారో తెలియదు, వీళ్ళు ఎప్పుడు పడుకుంటారో తెలియదు. కుటుంబాలు నువ్వు సమయం పెట్టు, ఒక సమయం నీ గోడ మీద సమయం అతికించు. ఆ సమయానికి నీ బిడ్డ, ఆ సమయానికి నీ భర్త, ఆ సమయానికి నీ కొడుకు, ఆ సమయానికి నువ్వు అక్కడికి వచ్చి ఖచ్చితంగా ఆ సమయంలో దేవుణ్ణి ఆరాధించాలి. ఆయన అన్న మాట్లాడుతూ అన్నారు, 2-3 ఎక్కడైతే నేను మాట్లాడతారో నా మాటలు అక్కడ నేను ఉంటాను. ఇక్కడ దేవుడు ఉన్నాడు మనతో. నీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉండాల్సిన మాటలు ఇవే. ఒకవేళ నీ కుటుంబ ప్రార్థన లేదేమో, కుటుంబ ప్రార్థన కుటుంబాలనే కాదు సంఘాలను కూడా గెలిపించబోతుంది. దేవుడికి స్తోత్రం. ఖచ్చితంగా ప్రార్థించాలి. ప్రార్థన కూడా పెద్ద మాటలు ఏమి ఉండవసరంలా, చాలా చిన్ని మాటలు. ప్రభువా ఈరోజు నన్ను నడిపించవా, నీకు వందనాలు. ప్రతి క్షణం నాతో ఉన్నావా, నీకు వందనాలు అయ్యా. ఇదిగో నా బిడ్డలను కాపాడు, నా భార్యను కాపాడు, ఏ విధమైన ఇబ్బందికరమైన మాటలు వచ్చినా నన్ను బలపరిచావయ్యా, నీకు వందనాలు అయ్యా. పడుకుంటున్నాను, మరి నన్ను కాపాడుతావు కదా, నీకే వందనాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్ అని పడుకుంటే చాలు. ఇదే నిజమైన ప్రార్థన. దేవుడికి నువ్వు చెప్పేది అదే, కృతజ్ఞత. బండి ఎక్కించుకుంటే థ్యాంక్స్ చెప్తావు, కారు ఎక్కించుకుంటే థ్యాంక్స్ చెప్తావు, ఒక మనిషికి స్వీట్ ఇస్తే థ్యాంక్స్ చెప్తావు, ఒక మనిషికి బర్త్డే హ్యాపీ బర్త్డే చెప్తే థ్యాంక్స్ చెప్తావు, హ్యాపీ న్యూ ఇయర్ చెప్తే థ్యాంక్స్ చెప్తావు. ఒక మనిషి నీకు ఏమిచ్చినా థ్యాంక్స్ చెప్తావు. కానీ దేవుడు నీకు పొద్దుటి నుంచి సాయంత్రం వరకు కృపనిచ్చాడు. దాన్ని బట్టి మనం ఆయనకి కృతజ్ఞత చెప్పాలా. థ్యాంక్ యూ లార్డ్. నువ్వు ఉన్నావయ్యా, నువ్వు ఉన్నావు, నా కుటుంబంలో ఉన్నావు, నా జీవితంలో ఉన్నావు, నా బిడ్డల జీవితంలో ఉన్నావు, నా ఆర్థిక స్థితిలో ఉన్నావు, నా పరిస్థితుల్లో ఉన్నావు, నా ఆరోగ్యంలో ఉన్నావు. నువ్వు ఉన్నావు కాబట్టి నేను ఉన్నాను. అలా నువ్వు ఉన్నావు కాబట్టి నేనున్నాను. ఉదయకాలం మరలా నీ దగ్గరికి వచ్చే వరకు నన్ను నీ దగ్గర ఉంచయ్యా అంటే ఆయన ఎంత ఆనందపడతాడు, ఎంత సంతోషపడతాడు, ఎంత ఆహ్లాదంగా నిన్ను ఆయన మరలా కొత్త రోజు నీ కొరకు ఆయన ఇస్తాడు. అట్టి కృప దేవుడు నీకు దయచేయును గాక. అందుకే 1 పేతురులోనే 3వ అధ్యాయము 7వ వచనం ఒక మాట స్పష్టంగా ఉంటుంది. అటువలనే పురుషులారా, జీవమును కృపావరంలో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి, చూడండి లాస్ట్ మాట, మీ ప్రార్థనలకు అభ్యంతరం కలగకుండానట్లు జ్ఞానము చెప్పున వారితో. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఒకవేళ మీ ఇంట్లో వాళ్ళు ఎవరో ప్రార్థనకు రాలేదనుకో, నువ్వు చెయ్యి, నీ పని నువ్వు చేయాలి కదా ఒక భార్యగా. లేకపోతే భార్య ప్రార్థనకు భర్త చేయాలి, నువ్వు చేయకపోతే నేను చేయను. చాలామంది ఏమంటారంటేనండి, దేవుడు నాకు అది చేస్తే ఇచ్చేస్తాను. అమ్మగారు, మా సిస్టర్ గారు, డాక్టర్ గారు చెప్తే ఇక్కడ నాకు దేవుడు ఏం చేశాడని చెప్పింది ఆవిడ. ఉద్యోగం కాదు, రెండో చెప్పారు ఆవిడ. ఏమని?
అబార్షన్ అయ్యింది. బాధ ఏమీ లేదు ఆవిడికి, దుఃఖమేం లేదు. ఎందుకు లేదు? ఆవిడ నిరీక్షణ గొప్పది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నిరీక్షణ గొప్పదే. ఆవిడికి వయస్సు రీత్యా రాలేదు, కుటుంబ రీత్యా రాలేదు, భర్త రీత్యా రాలేదు, ఆయనకి తల్లిదండ్రుల రీత్యా రాలేదు. ఎవడి రీత్యా వచ్చిందంటే దేవుడి రీత్యా వచ్చిన బలం. ఎందుకు వచ్చిందంటే ఆ ప్రార్థనా క్రియలు దేవుడు కలుగు చేశాడు. నీ కుటుంబాల్లో కూడా అది కావాలంటే ఖచ్చితంగా కుటుంబ ప్రార్థన, కుటుంబ బలిపీఠం నీకు ఉండాల్సిందే. అబ్రహాము పైకి ఎక్కాడు, బలిపీఠం కట్టాడు. కిందకు వచ్చాడు, బలిపీఠం కట్టాడు. ఊరెళ్ళాడు, బలిపీఠం కట్టాడు. అక్కడ ఆయనకి గొప్ప క్రియలు ఇచ్చినాడు, బలిపీఠం. ప్రార్థన బలిపీఠం కడుతూనే ఉన్నాడు ఆయన. ఎందుకంటే ప్రార్థన బలిపీఠం గెలుపుకు సంకేతం. హల్లెలూయా. అలాంటి గెలుపు నీ జీవితంలో, నీ కుటుంబంలో గొప్ప క్రియలతో నింపబడును గాక. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. 3వ అధ్యాయం 14వ వచనం. ఈ హేతువు చేత పరలోకమునందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని మీ అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మలను బలపరుచున్నట్లుగా క్రీస్తు మీ హృదయంలో అలా కిందకు చదువుకుంటే లాస్ట్ మాట చదవండి. చదవండమ్మా. 19 జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ తెలుసుకున్నటకును తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించుచున్నాను. అంటే ఈ మాటలు ఎలా రాశాడంటే ఆయన పౌలు గారు, మనం అందరం కూడా దేవుని కుటుంబంలో భాగస్థులమే. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థన చేసేవాడు దేవుడి కుటుంబంలో భాగమైపోతాడు. ఇప్పుడు ఖచ్చితంగా ఇక్కడ ఒక మాట మీకు చెప్పాలి. డాక్టర్ గారు ఎవరో నాకు తెలియదు, మేడం గారు తెలియదు, మా మూర్తి గారు ఎవరో తెలియదు మాకు. సునీల్ అన్న ఈ రోజుని కలిసి పుట్టలేదు, కలిసి బ్రతకలేదు మేము. కానీ మా కుటుంబంలో డాక్టర్ గారు భాగం, మా కుటుంబంలో నేను వారి కుటుంబంలో భాగం, సునీల్ గారి కుటుంబంలో నేను భాగం, నా కుటుంబంలో ఆయన భాగం. అంటే మేమందరం మా కుటుంబాల్లో మేము భాగం అనుకుంటున్నాం, కానీ మేమందరం దేవుని కుటుంబంలో భాగం. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు ఈ రోజున మీకు కూడా ఒక శుభవార్త చెప్తున్నాను. ఏంటో తెలుసా? మాకు మేము దేవుడి కుటుంబంలో భాగం కాదు, మీరందరూ కూడా దేవుడి కుటుంబంలో భాగమే. ఎందుకు చెప్తున్నానంటే ఆశీర్వాదము తీసుకున్న ప్రతి ఒక్కరూ దేవుని కుటుంబంలో భాగమే. ఆ భాగము దేవుడు ఖచ్చితంగా నీకు నీ కుటుంబానికి ఇచ్చునుగాక. కీర్తనకారుడు 27వ కీర్తనలో 4వ మాట అంటాడు. అంటే మీ అందరికీ ఇది, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ ఇది అలా ఒక్క మాట అమ్మా చెప్పిన తర్వాత ఇక్కడికి వచ్చిన వారందరికీ దేవుడు నాకు ప్రేరేపణతో ఇచ్చిన మాట ఇది. నువ్వు ఏ పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చావో, ఎలా వచ్చావో, లేకపోతే ఈ సంవత్సరం నువ్వు ఏది నిర్ణయించుకుని వచ్చావో ఖచ్చితంగా నీ కొరకు మాట్లాడుతున్నాడు ఆయన. హల్లెలూయా. నీ కొరకే. చూడండి, చదవండి. ఇప్పుడు యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దాన్ని వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరము నివసింపకోరుచు ఉన్నాను. వాట్ ఎవర్ యు ఆర్ ఆస్కింగ్ ఇన్ ది నేమ్ ఆఫ్ జీసస్, వాట్ ఎవర్ యు ఆర్ డిజైరింగ్ ఇన్ ది నేమ్ ఆఫ్ జీసస్, వాట్ ఎవర్ యు ఆర్ గ్రాబింగ్ ఇన్ ది నేమ్ ఆఫ్ జీసస్ ఇన్ దిస్ ఇయర్, యు విల్ డెఫినెట్లీ వాంట్ దట్. నువ్వు ఖచ్చితంగా తీసుకోబోతూ ఉన్నావు. ఏ వరం అయితే దేవుడికి ఇవ్వాలనుకుంటున్నాడో, ఏ వరం అయితే నువ్వు అడుగుచూ ఉన్నావో, ఏ వరము నీకు మహద్భాగ్యంగా ఎంచబడుతూ ఉందో, అది ఆస్థ, అది ఆర్థిక స్థిత, అది ఉద్యోగమా, అది కుటుంబమా, కుటుంబ అవసరతలా, అది ఏదైనానో దేవుడు ఆ క్రియల కొరకు వరముగా నిర్ణయించి ఉన్నాడు. గుర్తుపెట్టుకో. ఈ విషయాలన్నీ మనకు ఉండాలి. అంటే ఆధ్యాత్మిక కుటుంబం ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉండాలి అంటే మొత్తం ఎవరి పనులు దేవుళ్ళు చేయాల్సిందే. ఆ పనులు చేసే కృప, ఆ పనులు చేసే భాగ్యము మీ అందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేస్తాం. తలలో వంచండి. ప్రభువా మీకు వందనాలు. మీ యొక్క శక్తి